हिंदी बोलो भैया, हिंदी बोलो अन्ना तेलुगु बोलते। గత 4 రోజుల ముందు నుంచి మీకు అందరికీ తెలిసిన విషయం, పటేంచెరు ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు మా ఒక జర్నలిస్ట్ని తెలుగు భాష మాట్లాడి బెదిరించి వార్త రాస్తే చంపేస్తా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మీడియాపై దాడి, మీడియాని బెదిరియాలనుకుంటున్నారు. గత వారం ముందు జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. దీంతో ఈరోజు ముఖ్యంగా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ, సనత్ నగర్ చౌరస్తాలోని మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు మరి రాజకీయ నాయకులు కూడా అందరూ కలిసి ఈ సనత్ నగర్ బస్టాండ్ వద్ద ప్రశాంతంగా మేము ర్యాలీ మరి ఇక్కడ నిరసన చేసినాము. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి ఈ పటేంచెరు ఎమ్మెల్యే గారిపై చర్యలు తీసుకోవాలా. అలాగే పోలీసులు కేసు నమోదు చేశారు. మీ అందరికీ దండం పెడుతున్నాము. మీరు మా మీద దయచేసి కేసు బుక్ చేశారు, కానీ ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే వెంబటే మైపాల్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే పటేంచెరు మైపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా. ఎందుకంటే అలాగే ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా దాంతోపాటు అతనిని అరెస్ట్ చేయాలా, వెంటనే అరెస్ట్ చేయాలా. ఈరోజు సమాజంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ పోలీస్ శాఖలో ఏదైనా సందేశం ఉండని, ఫిలిం ఇండస్ట్రీస్లో ఉండని, కేరళలో ఉండని, దేంట్లో అయినా మీడియా లేకుండా ఏ లేదు. మీరు ఇంట్లో కూర్చొని హాయిగా అన్ని వార్తలు చూస్తారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా యావత్ దేశం వార్తలు. మేము మా ప్రాణాలని లెక్క చేయలేకుండా, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలంని లెక్క చేయలేకుండా, మా ప్రాణాలని కూడా లెక్క చేయలేకుండా మీకోసం మేము వార్తలు తీసుకొని వచ్చి టెలికాస్ట్ చేస్తూ ఉంటాము. మరి ఈరోజు ప్రతి ఒక్క మంచి నాయకుడిని గుర్తింపు తీసుకొచ్చింది. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ గల్లీలో గుర్తింపు లేదు. ఈరోజు యావత్ దేశంలో గుర్తింపు తీసుకొచ్చిన ఆ సత్తా కూడా మా మీడియా సోదరులకు ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొందరు ఎమ్మెల్యేలు ఇలా చేసే వల్ల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఒక మచ్చ వస్తుంది. అందుకోసం దయచేసి యువ నాయకుడు కేటీఆర్ గారు, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంబటే మైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలా. అలాగే తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు వెంబటే ఆదేశాలు ఇచ్చి, అక్కడున్న కమిషనర్ మరి ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వెంబటే మైపాల్ రెడ్డిని బేషరతుగా అరెస్ట్ చేయాలంటున్నాము. లేకుంటే రాబోయే రోజుల్లో యావత్ గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. మరి నిరాహార దీక్షకు కూడా కూర్చుంటాము. మా ప్రాణాలను కూడా లెక్క చేయలేకుండా ఈరోజు ఆ సమయం వచ్చింది. మనలో ఉన్న పెన్ను పవర్ని మనం కాపాడిపించుకోవాలంటే మీడియా సోదరులు అందరూ ఒకటైపోవాలా. ఎన్ని యూనియన్లు కూడా ఉంటే అందరు కలిసి మనం పోరాడితే మనకి న్యాయం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి దయచేసి మరి పటేంచెరు ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్. మీడియాకు ప్రజాస్వామ్యంగా మీడియాకు ఒక హక్కు ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఏ రకమైన వార్తలైనా సేకరించవచ్చు, టెలికాస్ట్ చేయొచ్చు. ప్రజలకు అక్కడ విషయాన్ని తెలియజేసే ముఖ్య సాధన ఇది. గత 10 సంవత్సరాల నుంచి చూసినట్టయితే ప్రపంచంలో మారుమూల ప్రాంతంలో ఏ విషయం జరిగినా పత్రికల ద్వారానే మనకు విషయాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇంకా ప్రధాన విషయం, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో క్రిటికల్గా ఏదైతే కరోనా వ్యాధి రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం విలేకరణం చేసినప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న ఈ విలేకరులు సోదరులు, పత్రికా విలేకరులు వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రతి క్షణం మనకు వార్తలు సేకరించి, ప్రతి కుటుంబానికి వార్తలు సేకరించి వార్తలు తెలియజేశారు. వీరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాము. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని అందరికంటే ముందు పత్రికా విలేకరులు మనం ఉదయం నిద్ర లేవకముందే మన ఇంటికి చేరవేసే సాధనం పత్రిక. కాబట్టి పత్రిక మీద ఆంక్షలు కానీ, పత్రికా విలేకరులను బెదిరించడం కానీ, పత్రికా విలేకరులను వాళ్ళకి వేసుకొని ఆటంకం సృష్టించడం కానీ ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేము ఏం చేసినా నడుస్తుంది, ఏదైనా మాకు తెలిసిపోతుంది, మేము ఏం మాట్లాడినా పత్రికల విలేకరులు మాకు అడిగి ఉండాలి, అడుగుతారని ఆలోచన ఏదైతుందో అది చాలా తప్పు. ప్రజాస్వామ్య వాళ్ళు ఎవరు హర్షించరు. అలాగే నేను ఒక భారతీయ పౌరుడిగా, పత్రికా విలేకరులకు ఒక శ్రేయోభిలాషిగా ఈరోజు నేను ఏదైతే ఎమ్మెల్యే గారు ఆ రకంగా మాట్లాడిలో ఒక ఎస్టీ విలేకరుని పట్టుకొని ఆ రకంగా దూషించడము, అలాగే దాంట్లో క్లియర్గా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదైతే ఆ విషయంలో సుమోటోగా హైకోర్టు స్వీకరించి వెంటనే ఆ మైపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, తగిన చర్య తీసుకోవాలి. ఇంకోసారి ఆ రకమైన దీన్ని వేరే ఎవరు రాజకీయ నాయకులు సాహసం చేసి విలేకరులను తిట్టడం కానీ, బెదిరించడం కానీ, భయపెట్టడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ చేయొచ్చు.
వాళ్ళు కూడా వాళ్ళు వృత్తిరీత్యా వార్తలు సేకరిస్తారు. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నచ్చంత మాత్రాన వాళ్ళని బెదిరించడము, వాళ్ళని కొట్టడము, తిట్టడము, చంపేస్తాము, కాళ్ళు నరికేస్తామనే పద్ధతి ఏదైతే మాట మీరు ఉపయోగించారో మీరు వెంటనే విరమించుకొని ఆ పత్రికా విలేకరులే కాకుండా మొత్తం పత్రికా విలేకరులకందరికీ మీరు క్షమాపణ చెప్పాల్సిన సమయం ఆసనం. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖరరావు గారు, మీరు 80,000 పుస్తకాలు చదివిన మీరు అత్యంత విలువైన సమాచారం మీ దగ్గర ఉంది. మీరు సేకరించిన సమాచారం ప్రకారం ఈరోజు తెలంగాణను సాధించుకోవడం జరిగింది. అదే రకంగా పత్రికా విలేకరులను ఈ రకంగా మీ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఈ రకంగా బెదిరిస్తే మీరు ఈ రోజు వరకు కూడా మౌనంగా ఉండడం చాలా బాధాకరం. ప్లీజ్ దయచేసి మీరు ఈ విషయంలో, ఎమ్మెల్యే విషయంలో మాత్రం మిగతా విషయాలు ఏ రకంగా చర్య తీసుకుంటారో ఈ ఎమ్మెల్యే విషయంలో కూడా మీరు పార్టీ తరఫున ఆయన చర్య తీసుకొని ఆయన ఎమ్మెల్యే పదవిని బర్తరఫ్ చేయాలని మేము ఈ రకంగా ఈరోజు సంస్థలతో పత్రికా విలేకరులకు అండగా వాళ్ళకు సానుభూతిగా వాళ్ళకు మేమందరం ఉన్నామని తెలియజేయడానికి కేవలం పత్రికా విలేకరులు మీరే కాదు, మీతో పాటు మేము ఉన్నాము. ఈ ఉద్యమంలో మేము కూడా పాల్పంచుకుంటాం. మా భుజం కలిపి మీతో సహకరిస్తామని వాళ్ళకు వాగ్దానం ఇస్తూ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు డిమాండ్ చేస్తున్నాము. ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 24 గంటల లోపల ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, తగిన చర్య తీసుకోవాలి. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కంపల్సరీ ఆయన మీరు ఇంప్లిమెంట్ చేయాలి. వేరే వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం అనే పద్ధతి మాకు మంచిది కాదు. దయచేసి ఇప్పటికే ప్రభుత్వం చాలా ఆలస్యం చేసింది, చాలా లేట్ చేసింది. కాబట్టి మంచి మెసేజ్ రాష్ట్రానికి, దేశంలో మంచి మెసేజ్ పోవాలి. ఈ 4వ మూలస్తంభమైనటువంటి పత్రికను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత పత్రికా విలేకరులకు మీరు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో కానీ, వాళ్ళకి ఏదైతే మీరు అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలి. మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, విలేకరులు కూడా ఒక భాగమని ఆలోచించి వాళ్ళందరికీ తగు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ రకమైన ఏదైతే ఈ కార్యక్రమానికి నాకు ఇక్కడ పిలిచి నాకు అవకాశం కల్పించారో నా స్థానిక పత్రికా విలేకరులందరికీ చేతులెత్తి దండం పెట్టి తప్పకుండా ఈ ఉద్యమంలో నేను సైతం మీతో ఉంటానని హామీ ఇస్తున్నాను. ఏదైతే గత వారం రోజుల నుండి జరుగుతున్నట్టు విషయం మనందరికీ మొత్తం కంప్లీట్ మన తెలంగాణ ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకు అందరికీ తెలిసిన విషయము. అధికార పార్టీ ఎమ్మెల్యే, పటంచెరు ఎమ్మెల్యే శ్రీ మైపాల్ రెడ్డి గారు పత్రికా విలేకరులని దూషించడము టోటల్ సిటీలో వైరల్ అయింది. అయితే ఈ విషయంలో మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల్లో అయినటువంటి ఒక మూల స్తంభం మీడియాకు ప్రజాస్వామ్యంగా మీడియాకు ఒక హక్కు ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఏ రకమైన వార్తలనైనా సేకరించవచ్చు, టెలికాస్ట్ చేయొచ్చు, ప్రజలకు అక్కడ విషయాన్ని తెలియజేసే ముఖ్య సాధన ఇది. గత 10 సంవత్సరాల నుంచి మీరు చూసినట్టయితే ప్రపంచంలో మారుమూల ప్రాంతంలో ఏ విషయం జరిగినా పత్రికల ద్వారానే మనకు విషయాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇంకో ప్రధాన విషయము, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో క్రిటికల్గా ఏదైతే కరోనా వ్యాధి రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం విలయతాండవం చేస్తున్నప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న ఈ విలేకరులు సోదరులు, పత్రికా విలేకరులు వాళ్ళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి క్షణం మనకు వార్తలు సేకరించి, ప్రతి కుటుంబానికి వార్తలు సేకరించి వార్తలు తెలియజేశారు. వీరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాము. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని అందరికంటే ముందు పత్రికా విలేకరులు మనం ఉదయం నిద్ర లేవకముందే మన ఇంటికి చేరవేసే సాధనం పత్రిక. కాబట్టి పత్రిక మీద ఆంక్షలు కానీ, పత్రికా విలేకరులను బెదిరించడం కానీ, పత్రికా విలేకరులను వాళ్ళకి లేనిపోని ఆటంకాలు సృష్టించడం కానీ ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేము ఏం చేసినా నడుస్తుంది, ఏదైనా మాకు నడిచిపోతుంది, మేము ఏం మాట్లాడినా పత్రికల విలేకరులు మాకు అణిగిమణిగి ఉండాలి, మడుగులొత్తాలనే ఆలోచన ఏదైతుందో అది చాలా తప్పు. ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించరు. అలాగే నేను ఒక భారతీయ పౌరుడిగా, పత్రికా విలేకరులకు ఒక శ్రేయోభిలాషిగా ఈరోజు నేను ఏదైతే పటంచెరు ఎమ్మెల్యే గారు ఆ రకంగా మాట్లాడినరో, ఒక ఎస్సీ విలేకరుని పట్టుకొని ఆ రకంగా దూషించడము, అలాగే దాంట్లో క్లియర్గా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదైతే ఆ విషయంలో సుమోటోగా హైకోర్టు స్వీకరించి వెంటనే ఆ మైపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, తగిన చర్య తీసుకోవాలి. ఇంకోసారి ఆ రకమైన దీన్ని వినడం కానీ, బెదిరించడం కానీ, భయపెట్టడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ చేయొద్దు. వాళ్ళు వృత్తిరీత్యా వార్తలు